నటి పూనమ్ కౌర్ మరోసారి త్రివిక్రమ్‌ని టార్గెట్ చేసింది. తన జీవితం నాశనం చేశాడంటూ మండిపడింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేసినా చర్యలేవంటూ మళ్లీ రచ్చ చేసే ప్రయత్నం చేసింది. మాజీ హీరోయిన్ పూనమ్ కౌర్ తరచూ గురువు అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చింది. తన జీవితాన్ని నాశనం చేశాడని, వాడుకొని వదిలేశాడని, లైఫ్ ఇస్తానని మోసం చేశాడని, ప్రెగ్నెన్సీ కూడా చేశారంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ ఆమె ట్వీట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేసి చాలా కాలం అవుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఆయన్ని ప్రశ్నించలేదు. నా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నాశనం చేసి నా జీవితాన్ని దెబ్బతీసిన తర్వాత కూడా ఆయన పెద్దవారితో ప్రోత్సహింపబడుతున్నాడు అని లేటెస్ట్ ట్వీట్ చేసింది పూనమ్ కౌర్. ఇలా 6 నెలలకు ఒకసారి ఆమె రియాక్ట్ అవుతూ త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ వస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ పై కూడా ఆమె ఆరోపణలు చేసింది. ఆయన్ని పక్కన పెట్టి ఇప్పుడు త్రివిక్రమ్ ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. దీంతో రచ్చ మళ్లీ మొదటికి వచ్చింది. తాను ఫిర్యాదు చేసిన మా అసోసియేషన్ చర్యలు తీసుకోవడం లేదని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో దీనిపై మా స్పందించింది. పూనమ్ కౌర్ కి దిమ్మె తిరిగే కౌంటర్ ఇచ్చింది. ఆమె డ్రామాలు బయటపెట్టింది. తనకు పూనమ్ కౌర్ నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని వెల్లడించింది. రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని, మా టర్న్ కంటే ముందు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు రికార్డులలో లేదని చెప్పింది. పూనమ్ కౌర్ ట్వీట్ పెట్టడం వల్ల ఉపయోగం ఏమీ లే అని మా అసోసియేషన్ కి దాని కోర్టుని గాని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుంది అని మా కోశాధికారి శివబాలాజీ వెల్లడించారు. దీంతో పూనమ్ కౌర్ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తూ సెటైర్లు పేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్ప ఆమె ఫిర్యాదు చేసే ధైర్యం లేదని, ఇలానే డ్రామాలు ఆడుతుందని, తన ఐడెంటిటీ కోసం చేసే ప్రయత్నం అని కామెంట్లు చేస్తున్నారు. పూనమ్ కౌర్ ఇలా సోషల్ మీడియాలో కంటే డైరెక్ట్ గా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు. మరి ఈ విషయంలో ఆమె స్పందన ఎలా ఉందనేది చూడాలి. ఇక పూనమ్ కౌర్ తెలుగులో హీరోయిన్ గా మెప్పించింది. 2006లో మాయాజాలం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇందులో శ్రీకాంత్ సరసన నటించింది. ఆ తర్వాత ఓ విచిత్రం, నిక్కీ అండ్ నీరజ్, శౌర్యం, వినాయకుడు, ఈనాడు, గణేష్, నాగవల్లి, గగనం, బ్రహ్మిగాడి కథ, ఆడు మగాడ్ర బుచ్చి, పొగ, సూపర్ స్టార్ కిడ్నాప్, అటాక్, నాయకి, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి వంటి సినిమాల్లో నటించింది. దాదాపు 6 ఏళ్లుగా ఆమెకి సినిమా లేదు. అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. నటి పూనమ్ కౌర్ మరోసారి త్రివిక్రమ్ ని టార్గెట్ చేసింది. తన జీవితం నాశనం చేశాడంటూ మండిపడింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేసినా చర్యలేవంటూ మళ్లీ రచ్చ చేసే ప్రయత్నం చేసింది. మాజీ హీరోయిన్ పూనమ్ కౌర్ తరచూ గురువు అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చింది. తన జీవితాన్ని నాశనం చేశాడని, వాడుకొని వదిలేశాడని, లైఫ్ ఇస్తానని మోసం చేశాడని, ప్రెగ్నెన్సీ కూడా చేశారంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ ఆమె ట్వీట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేసి చాలా కాలం అవుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఆయన్ని ప్రశ్నించలేదు. నా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నాశనం చేసి నా జీవితాన్ని దెబ్బతీసిన తర్వాత కూడా ఆయన పెద్దవారితో ప్రోత్సహింపబడుతున్నాడు అని లేటెస్ట్ ట్వీట్ చేసింది పూనమ్ కౌర్. ఇలా 6 నెలలకు ఒకసారి ఆమె రియాక్ట్ అవుతూ త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ వస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ పై కూడా ఆమె ఆరోపణలు చేసింది. ఆయన్ని పక్కన పెట్టి ఇప్పుడు త్రివిక్రమ్ ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. దీంతో రచ్చ మళ్లీ మొదటికి వచ్చింది. తాను ఫిర్యాదు చేసిన మా అసోసియేషన్ చర్యలు తీసుకోవడం లేదని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో దీనిపై మా స్పందించింది. పూనమ్ కౌర్ కి దిమ్మె తిరిగే కౌంటర్ ఇచ్చింది. ఆమె డ్రామాలు బయటపెట్టింది. తనకు పూనమ్ కౌర్ నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని వెల్లడించింది. రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని, మా టర్న్ కంటే ముందు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు రికార్డులలో లేదని చెప్పింది. పూనమ్ కౌర్ ట్వీట్ పెట్టడం వల్ల ఉపయోగం ఏమీ లే అని మా అసోసియేషన్ కి దాని కోర్టుని గాని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుంది అని మా కోశాధికారి శివబాలాజీ వెల్లడించారు. దీంతో పూనమ్ కౌర్ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తూ సెటైర్లు పేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్ప ఆమె ఫిర్యాదు చేసే ధైర్యం లేదని, ఇలానే డ్రామాలు ఆడుతుందని, తన ఐడెంటిటీ కోసం చేసే ప్రయత్నం అని కామెంట్లు చేస్తున్నారు. పూనమ్ కౌర్ ఇలా సోషల్ మీడియాలో కంటే డైరెక్ట్ గా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు. మరి ఈ విషయంలో ఆమె స్పందన ఎలా ఉందనేది చూడాలి. ఇక పూనమ్ కౌర్ తెలుగులో హీరోయిన్ గా మెప్పించింది. 2006లో మాయాజాలం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇందులో శ్రీకాంత్ సరసన నటించింది. ఆ తర్వాత ఓ విచిత్రం, నిక్కీ అండ్ నీరజ్, శౌర్యం, వినాయకుడు, ఈనాడు, గణేష్, నాగవల్లి, గగనం, బ్రహ్మిగాడి కథ,
ఆడు మగాడ్ర బుచ్చి పొగ సూపర్ స్టార్ కిడ్నాప్ అటాక్ నాయకి శ్రీనివాస కళ్యాణం నెక్స్ట్ ఏంటి వంటి సినిమాల్లో నటించింది. దాదాపు 6 ఏళ్లుగా ఆమెకి సినిమా లేదు. అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. నటి పూనం కౌర్ మరోసారి త్రివిక్రమ్ ని టార్గెట్ చేసింది. తన జీవితం నాశనం చేశాడంటూ మండిపడింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేసిన చర్యలేవంటూ మళ్లీ రచ్చ చేసే ప్రయత్నం చేసింది. మాజీ హీరోయిన్ పూనం కౌర్ తరచూ గురువు అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చింది. తన జీవితాన్ని నాశనం చేశాడని, వాడుకొని వదిలేశాడని, లైఫ్ ఇస్తానని మోసం చేశాడని, ప్రెగ్నెన్సీ కూడా చేశాడంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ ఆమె ట్వీట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేసి చాలా కాలం అవుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఆయన్ని ప్రశ్నించలేదు. నా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నాశనం చేసి నా జీవితాన్ని దెబ్బతీసిన తర్వాత కూడా ఆయన పెద్దవారితో ప్రోత్సహింపబడుతున్నాడు అని లేటెస్ట్ ట్వీట్ చేసింది పూనం కౌర్. ఇలా 6 నెలలకు ఒకసారి ఆమె రియాక్ట్ అవుతూ త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ వస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ పై కూడా ఆమె ఆరోపణలు చేసింది. ఆయన్ని పక్కన పెట్టి ఇప్పుడు త్రివిక్రమ్ ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. దీంతో రచ్చ మళ్లీ మొదటికి వచ్చింది. తాను ఫిర్యాదు చేసిన మా అసోసియేషన్ చర్యలు తీసుకోవడం లేదని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో దీనిపై మా స్పందించింది. పూనం కౌర్ కి దిమ్మె తిరిగే కౌంటర్ ఇచ్చింది. ఆమె డ్రామాలు బయటపెట్టింది. తనకు పూనం కౌర్ నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని వెల్లడించింది. రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని, మా టర్న్ కంటే ముందు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు రికార్డులలో లేదని చెప్పింది. పూనం కౌర్ ట్వీట్ పెట్టడం వల్ల ఉపయోగం ఏమీ లే అని మా అసోసియేషన్ కి దాని కోర్టుని గాని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుంది అని మా కోశాధికారి శివబాలాజీ వెల్లడించారు. దీంతో పూనం కౌర్ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తూ సెటైర్లు పేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్ప ఆమె ఫిర్యాదు చేసే ధైర్యం లేదని, ఇలానే డ్రామాలు ఆడుతుందని, తన ఐడెంటిటీ కోసం చేసే ప్రయత్నం అని కామెంట్లు చేస్తున్నారు. పూనం కౌర్ ఇలా సోషల్ మీడియాలో కంటే డైరెక్ట్ గా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు. మరి ఈ విషయంలో ఆమె స్పందన ఎలా ఉందనేది చూడాలి. ఇక పూనం కౌర్ తెలుగులో హీరోయిన్ గా మెప్పించింది. 2006లో మాయాజాలం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇందులో శ్రీకాంత్ సరసన నటించింది. ఆ తర్వాత ఓ విచిత్రం, నిక్కీ అండ్ నీరజ్, శౌల్యం, వినాయకుడు, ఈనాడు, గణేష్, నాగవల్లి, గగనం, బ్రహ్మిగాడి కథ, ఆడు మగాడ్ర బుచ్చి పొగ సూపర్ స్టార్ కిడ్నాప్ అటాక్ నాయకి శ్రీనివాస కళ్యాణం నెక్స్ట్ ఏంటి వంటి సినిమాల్లో నటించింది. దాదాపు 6 ఏళ్లుగా ఆమెకి సినిమా లేదు. అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. నటి పూనం కౌర్ మరోసారి త్రివిక్రమ్ ని టార్గెట్ చేసింది. తన జీవితం నాశనం చేశాడంటూ మండిపడింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేసిన చర్యలేవంటూ మళ్లీ రచ్చ చేసే ప్రయత్నం చేసింది. మాజీ హీరోయిన్ పూనం కౌర్ తరచూ గురువు అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చింది. తన జీవితాన్ని నాశనం చేశాడని, వాడుకొని వదిలేశాడని, లైఫ్ ఇస్తానని మోసం చేశాడని, ప్రెగ్నెన్సీ కూడా చేశాడంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ ఆమె ట్వీట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేసి చాలా కాలం అవుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఆయన్ని ప్రశ్నించలేదు. నా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నాశనం చేసి నా జీవితాన్ని దెబ్బతీసిన తర్వాత కూడా ఆయన పెద్దవారితో ప్రోత్సహింపబడుతున్నాడు అని లేటెస్ట్ ట్వీట్ చేసింది పూనం కౌర్. ఇలా 6 నెలలకు ఒకసారి ఆమె రియాక్ట్ అవుతూ త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ వస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ పై కూడా ఆమె ఆరోపణలు చేసింది. ఆయన్ని పక్కన పెట్టి ఇప్పుడు త్రివిక్రమ్ ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. దీంతో రచ్చ మళ్లీ మొదటికి వచ్చింది. తాను ఫిర్యాదు చేసిన మా అసోసియేషన్ చర్యలు తీసుకోవడం లేదని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో దీనిపై మా స్పందించింది. పూనం కౌర్ కి దిమ్మె తిరిగే కౌంటర్ ఇచ్చింది. ఆమె డ్రామాలు బయటపెట్టింది. తనకు పూనం కౌర్ నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని వెల్లడించింది. రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని, మా టర్న్ కంటే ముందు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు రికార్డులలో లేదని చెప్పింది. పూనం కౌర్ ట్వీట్ పెట్టడం వల్ల ఉపయోగం ఏమీ లే అని మా అసోసియేషన్ కి దాని కోర్టుని గాని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుంది అని మా కోశాధికారి శివబాలాజీ వెల్లడించారు. దీంతో పూనం కౌర్ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తూ సెటైర్లు పేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్ప ఆమె ఫిర్యాదు చేసే ధైర్యం లేదని, ఇలానే డ్రామాలు ఆడుతుందని, తన ఐడెంటిటీ కోసం చేసే ప్రయత్నం అని కామెంట్లు చేస్తున్నారు. పూనం కౌర్ ఇలా సోషల్ మీడియాలో కంటే డైరెక్ట్ గా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు
ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు. మరి ఈ విషయంలో ఆమె స్పందన ఎలా ఉందనేది చూడాలి. ఇక పూనమ్ కౌర్ తెలుగులో హీరోయిన్ గా మెప్పించింది. 2006లో మాయాజాలం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇందులో శ్రీకాంత్ సరసన నటించింది. ఆ తర్వాత ఓ విచిత్రం, నిక్కీ అండ్ నీరజ్, శౌల్యం, వినాయకుడు, ఈనాడు, గణేష్, నాగవల్లి, గగనం, బ్రహ్మిగాడి కథ, ఆడు మగడ్ర బుచ్చి, పొగ, సూపర్ స్టార్, కిడ్నాప్, అటాక్, నాయకి, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి వంటి సినిమాల్లో నటించింది. దాదాపు 6 ఏళ్లుగా ఆమెకి సినిమా లేదు. అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. నటి పూనమ్ కౌర్ మరోసారి త్రివిక్రమ్ ని టార్గెట్ చేసింది. తన జీవితం నాశనం చేశాడంటూ మండిపడింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేసిన చర్యలేవంటూ మళ్ళీ రచ్చ చేసే ప్రయత్నం చేసింది. మాజీ హీరోయిన్ పూనమ్ కౌర్ తరచూ గురువు అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చింది. తన జీవితాన్ని నాశనం చేశాడని, వాడుకొని వదిలేశాడని, లైఫ్ ఇస్తానని మోసం చేశాడని, ప్రెగ్నెన్సీ కూడా చేశారంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ ఆమె ట్వీట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేసి చాలా కాలం అవుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఆయన్ని ప్రశ్నించలేదు. నా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నాశనం చేసి నా జీవితాన్ని దెబ్బతీసిన తర్వాత కూడా ఆయన పెద్దవారితో ప్రోత్సహింపబడుతున్నాడు అని లేటెస్ట్ ట్వీట్ చేసింది పూనమ్ కౌర్. ఇలా 6 నెలలకు ఒకసారి ఆమె రియాక్ట్ అవుతూ త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ వస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ పై కూడా ఆమె ఆరోపణలు చేసింది. ఆయన్ని పక్కన పెట్టి ఇప్పుడు త్రివిక్రమ్ ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. దీంతో రచ్చ మళ్లీ మొదటికి వచ్చింది. తాను ఫిర్యాదు చేసిన మా అసోసియేషన్ చర్యలు తీసుకోవడం లేదని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో దీనిపై మా స్పందించింది. పూనమ్ కౌర్